మీకు అన్నిటికన్నా సింపుల్ ప్రొడక్ట్ అండ్ తక్కువ రిస్క్ ఉండి ఎక్కువ హ్మ్. రిటర్న్ అంటే మాత్రం ఐ సజెస్ట్ యూ గో ఫర్ ద వన్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్. రైట్. సెకండ్ బెస్ట్ ప్రొడక్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్. ఓకే. దీస్ ఆర్ మై లైక్ ఎందుకంటే అందరు ఇన్నర్స్ ఇక్కడ. హ్మ్. లూజర్స్ అనే కాన్సెప్టే లేదు. హ్మ్. అంటే స్టాప్ లాస్ అవసరం లేదు. యెస్. అసలు మీ ప్రొడక్ట్ జీరో అవ్వదు అనుకుంటే హ్మ్. ఆ కాన్ఫిడెన్స్, ఆ హ్మ్. నమ్మకం వేరు. అప్పుడు పడుతుందన్నప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. మార్కెట్‌లో పానిక్ పట్టడం అనేది మామూలు విషయం. హ్మ్. సో, ఎంత క్వాలిటీ స్టాక్స్ అయినా సరే, ఈ ఇప్పుడు ఐటీ స్టాక్స్ అన్నీ క్వాలిటీయే. బట్ హ్మ్. అన్నీ పడుతూనే ఉన్నాయి కదా! లాస్ట్ 10 డేస్ నుంచి. అవును. హ్మ్. అలాంటప్పుడు ఏంటంటే మనకు పానిక్ గురవుతాం. ఎంత మంచి కంపెనీ అయినా సరే మన కళ్ళ ముందు హ్మ్. -5, -10 అవుతుందంటే భయమేస్తది. యెస్. అదే ఒక ఇండెక్స్‌లో కొన్నారనుకోండి, ఆ పానిక్ ఉండదు నీకు. హ్మ్. ఎందుకంటే అన్ని కంపెనీలు కలిపి కదా! టీసీఎస్ ఇప్పుడు ముందుకెళ్తుంది. హ్మ్. ఇన్ఫీ కింద పడుతుంది. 2 బ్యాలెన్స్ అవుతాయి కదా! మీ ఐటీ దాంట్లో. యెస్. అందుకని అంత టూ మచ్ పడదండి మిగతా వాటితో పోల్చుకుంటే. హ్మ్. రెండోది రికవరీ చాలా ఈజీ. స్టాక్స్ రైట్. అనుకోండి పట్టడం స్పీడ్‌గా పడితే హ్మ్. రికవరీ చాలా స్లోగా అవుద్ది. హ్మ్. ఇండెక్స్‌లో అలా కాదు. పడేటప్పుడు స్లోనే, హ్మ్. రికవరీ మాత్రం మిగతా వాటిలో బాగా అవుతుందన్నమాట. రైట్. అందుకని ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్ పర్టిక్యులర్‌లీ ఫర్ ద రిటైలర్.